ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫినాన్షియల్ ప్లానింగ్లో హస్బెండ్స్ అండ్ వైఫ్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? అసలు ఎలా వీటిని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది? అసలు ఎలా స్టడీ చేసుకోవాలి? అండ్ దీని గురించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. సో వీటి గురించి ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, యూజువల్లీ హస్బెండ్స్ అండ్ వైఫ్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో వైఫ్స్ ఏమో అది తీసుకొచ్చేసి ఇది తీసుకొచ్చేసి అంటారు. సో హస్బెండ్స్ వెళ్ళి కొనుక్కొని తెచ్చేస్తారు. కానీ అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఐడియా ఉండకపోవచ్చు. సో ఇది కూడా ఒక మేజర్ రీజన్ అని చెప్పి అనుకోవచ్చా? సో డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాము. అంటే ఒక ఫ్యామిలీలో అంతా కరెక్ట్ గానే వెళ్తుందండి టు సమ్ ఎక్స్టెంట్ వరకు. అంటే ఆమె ఒక 30,000 40,000 సంపాదించవచ్చు, హస్బెండ్ ఒక 60,000, ఇద్దరు కలిపి 1 lakh తెచ్చుకుంటారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఒక పాప బాబు ఉంటారు. సో ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. బట్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఈ ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల మొత్తం లైఫ్ అంతా ఎలా మెస్ అవుతుంది అనడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇలా మనం ఈ ఎగ్జాంపుల్ ఇలాగా మనం చెప్పుకున్న దాంట్లోనే సో ఆమెకి ఒక డిసీజ్ ఏదో డిటెక్ట్ అయింది. షీ హ్యాస్ సమ్ మెడికల్ ఇష్యూ. దాని వల్ల ఏమైందంటే షీఈస్ అనేబుల్ టు జాయిన్ ద కంటిన్యూస్ ద జాబ్. కాకపోతే వాళ్ళు శాలరీ అయితే 6 months వరకు ఇస్తామని చెప్పారు. బట్ ఆర్గనైజేషన్ అయితే తనకి సపోర్ట్ చేసింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎవరో మీకు వచ్చి హెల్ప్ చేయాలి కదా. ఆమె మెడికల్ గా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు, తను హాస్పిటలైజ్ అయినప్పుడు, సో దానికోసం ఆ పాపను చూసుకోవడానికి, తనను చూసుకోవడానికి ఆ హస్బెండ్ ఏం చేశారంటే జాబ్ మానేశారు. అయ్యో. సో ఎవరు లేరు ఈ రోజుల్లో, అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదండి. ఎవరిని చూసుకుంటారు? పట్టించుకోని రోజులు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు, వీళ్ళేమో సిటీస్ లో ఐసోలేటెడ్ గా ఉండడము, అంటే అన్ని రిలేషన్స్ ని కూడా కొంచెం దూరంగా పెట్టుకుంటున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీస్ లో వాళ్ళు అలానే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది కదా అని సడన్ గా అందరూ వచ్చేస్తారా? ఒకప్పుడు వచ్చేవారు. అంటే మీరు ముందు నుంచి ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే ఎవరైనా వస్తారు. మనకు ముందు మనం చాలు, వైఫ్ హస్బెండ్ మనం వరకే ఉందాము అనుకునేటప్పుడు ఇక మళ్ళీ మనకు ప్రాబ్లం వచ్చింది కదా అని అందరూ ఒకేసారి వచ్చేయారు కదండి. మనం కూడా వెళ్ళలేం కదా. మాకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీరు రండి అని ఇంతవరకు మీరు మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు ఎలా వస్తారు? సో ఇలా కొంచెం ఐసోలేటెడ్ గా ఉండడం వల్ల సో ఆయన జాబ్ మానేశారు. సో ఈయన ఏం చేస్తున్నారంటే వాళ్ళకి హోమ్ లోన్ ఉంది కొంచెం, తర్వాత ఈ మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో తనకి మెడికల్ ఎక్స్పెండిచర్, ఒక హెల్త్ పాలసీ ఉన్న, అంటే ఆర్గనైజేషన్ వాళ్ళది ఉందండి, తన ఓన్ పాలసీ లేదు. ఆర్గనైజేషన్ వాళ్ళది ఏదో హెల్త్ పాలసీ ఉంది, వాళ్ళు కొంత చేస్తున్నారు. బట్ తన దగ్గర నుంచి కూడా కొంత మెడికల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, వెళ్ళి రావాలి, క్యాబ్స్ లో వెళ్ళి రావాలి, ఇంకా కొన్ని ఇలాంటి ఎక్స్పెండిచర్ అవుతుంది. సో దీనికి అంతటికి ఏం చేశారంటే ఆ హస్బెండ్ ఇక లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఆయన శాలరీ ఆగిపోయింది, జాబ్ మానేశారు. మళ్ళీ ఈ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్, మెడికల్ ఎక్స్పెండిచర్ అదంతా. సో దానికోసం ఏం చేశారు, పర్సనల్ లోన్స్ తీసుకోవడము, గోల్డ్ లోన్స్ తీసుకోవడము, ఇవన్నీ. తర్వాత యాప్ మీద లోన్లు తీసుకోవడం, మరి ఆ లోన్ల మీద ఈఎంఐ కట్టాలంటే మళ్ళీ లోన్ తీసుకోవడము. సో ఇలా ఒక 6 months లోనండి, అంతే, దట్స్ ఇట్. సడన్ గా ఏమైందంటే వాళ్ళ ఇన్కమ్ 40,000 వరకు పడిపోయింది, వాళ్ళ ఎక్స్పెండిచర్ 1,50,000. ఈఎంఐస్ ఒక 1 lakh, వాళ్ళ ఇంటి ఎక్స్పెండిచర్ 50,000. సో హౌ మచ్ హీ కెన్ రన్ అండ్ హౌ మెనీ మంత్స్ ఆయన ఈ విధంగా కంటిన్యూ చేయగలరు? సో దీనికి మెయిన్ రీజన్స్ ఇప్పుడు ఆయన వైపు నుంచి ఏం మిస్టేక్స్ జరిగాయి, వైఫ్ నుంచి ఏం మిస్టేక్స్ మనం చూసామంటే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఉమెన్. చెప్పండి. తన వైపు నుంచి ఏంటంటే తను ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక పర్సనల్ గా తీసుకోవాలని ఎప్పుడు తన ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఆర్గనైజేషన్ ది పెట్టుకుంది. ఇప్పుడు ఆర్గనైజేషన్ లో తను మానేయకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈయన మానేయడానికి కారణం ఏంటంటే తనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ దే ఉంది. ఇప్పుడు తను మానేసిందంటే ఆర్గనైజేషన్ నుంచి తనకి సపోర్ట్ రాదు. సో అందుకని ఈయన మానేశారు. చూడండి ఎంత టెరిబుల్ సిచ్యువేషన్ అయిందో. అదే ఆమెకంటూ ఒక పర్సనల్, తను హెల్దీగా ఉన్నప్పుడే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఆమె
అవును. ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఈ మధ్య అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆఫీస్ లో ఉంది కదా, బట్ దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు హెల్త్ ఇష్యూ అనే కాదండి, ఇప్పుడు TCS కానీ లేకపోతే IBM, Oracle, మైక్రోసాఫ్ట్ ఇందులో కూడా జాబ్స్ చాలా తీసేస్తున్నారు. సో తీసేస్తున్నారంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్లు అన్ని కూడా కట్ అయిపోతాయి. సో జాబ్ లో మీకు ఆ శాలరీ ఏదైతే వస్తుందో అది కూడా మీకు ఆగిపోతుంది. సో ఎంతమంది ప్రిపేర్డ్ గా ఉన్నారు. సో ఇమీడియట్ గా వీళ్ళందరూ కూడా లోన్లకి వెళ్ళిపోవడము, ఈ క్రెడిట్ కార్డ్స్ దాన్ని మళ్ళీ ఇక యాప్స్ ద్వారా ఇలా మెస్ చేసుకుంటూ ఉన్నారు. సో దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. తనకి ఇంకోటి ఏంటంటే ఉమెన్ ఎప్పుడు ఏంటంటే తను టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోదు. అయ్యో. జనరల్ గా అండి ఉమెన్ డోంట్ టేక్ టర్మ్ ఇన్సూరెన్సెస్ ఆల్సో. ఎందుకంటే తను కూడా ఫ్యామిలీలో తను కూడా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది కాబట్టి తన పాత్ర కూడా ఉంది కదా. సో డెఫినెట్లీ ఉమెన్ ఆల్సో నీడ్ టు టేక్ ద హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు తనకి ఈ మెడికల్ ఇష్యూ వచ్చింది, ఒక క్యాన్సర్ ఏదో వచ్చింది అనుకోండి, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందా? రాదు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందా? రాదు. రెండు రావు. చూడండి అసలు షీఈ్ వెరీ యంగ్, బట్ ఎంత తను బాగా హెల్దీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకుని ఉన్నట్లయితే ఇప్పుడు ఇంత మెస్ అయ్యేది ఆ లైఫ్. సో ఇలాంటి మిస్టేక్స్ ఉమెన్ చేస్తున్నారు. అలానే ఆ హస్బెండ్ మీరు అన్నట్టుగా ఆయన ఎక్కడి నుంచి లోన్లు తీసుకుంటున్నాడు, ఎన్ని యాప్స్ లో ఆయనకి లోన్స్ ఉన్నాయి, ఎంత EMIs ఉన్నాయి, ఇవన్నీ తనకి తెలియకుండా ఉండడం వల్ల ఎమోషనల్ డెసిషన్స్ తీసుకొని ఎమోషనల్ ఎక్స్పెండిచర్ ఇలాంటివన్నీ కూడా ఉమెన్ చేయడానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ పర్సనల్ ఫైనాన్సెస్. ఆ హస్బెండ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేవి అంటే వాళ్ళు చెప్పకపోవడానికి కారణం ఆల్రెడీ ఈమె సిక్, తినకి కొంచెం ఒంట్లో బాగాలేదు, ఇంకా ఎందుకు ప్రెషర్ పెట్టడం అని. బట్ తను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోవడము. సో ఇలాంటివన్నీ కూడా ఉమెన్ నుంచి కూడా చాలా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. లెట్స్ టాక్ అబౌట్ మెన్. సో వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆయన కొన్ని పాలసీలు తీసుకున్నాడు, ఇన్సూరెన్స్ పాలసీస్. పాపం నాకు అంటే అవి 6%, 4% ఇంతవరకు మించి ఏమీ రావు. ఇప్పుడు అర్జెంట్ గా మనీ కావాలి అంటే వస్తుందా అండి? నో లిక్విడిటీ. ఇప్పుడు మీరు ఆపేయాలి అంటే వాళ్ళు మీరు కట్టిన దాంట్లో 40% రాదు, అసలు కొంత కూడా ఇవ్వరు వాళ్ళు. ఇన్సూరెన్స్ పాలసీస్ మీరు ఆపేస్తే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది 3 years 4 years. నేను ఆపేస్తాను అంటే మీకు ఏమైనా వస్తుందా? సో ఈయన చేసిన మిస్టేక్స్ ఏంటంటే అలాంటి పాలసీలో ₹1,00,000 ప్రీమియం కట్టడం. మరి ఇప్పుడు ఇలాంటి టైంలో ప్రీమియం ఆపేయాలా కట్టాలా? ఇలాంటి టైంలో ఆపేయాల్సిందే. ఇక ఆపేస్తే ఇంతవరకు కట్టిన ప్రీమియమ్స్ వేస్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద మిస్టేక్. దీంతో పాటు ఆయన చేసింది ఏంటంటే ఏదో 1 lakh పెట్టి ఏదో ఒక ప్లాట్ కొనడము, ఇంకెక్కడో ఆయన కొన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టడము. సరే అమ్మేయొచ్చు కదా అంటే ఇప్పుడు ఎవరు రావట్లేదు. వచ్చినా మన అవసరాన్ని వాళ్ళు అసలు ఎవరు తీసుకోవట్లేదండి ఇప్పుడు, ఎందుకంటే కొంచెం డౌన్ ఉంది కదా రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు ఆయన అమ్మడానికి ఇప్పుడు పెట్టిన ఎంత టైం పడుతుందండి? 4 months పట్టొచ్చు, 5 months పట్టొచ్చు ఆ డీల్ అవ్వడానికి. మరి ఇంతవరకు ఈయన ఎన్ని రోజులు సాగదీస్తారు లైఫ్ ని? సో ఆయన పెట్టిందంతా ఎక్కడ పెట్టారు? ప్లాట్లలో వాటిల్లో పెట్టారు. సో దిస్ ఈజ్ వాట్ లిక్విడిటీ లేని ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇలా ప్లాట్లలో. మళ్ళీ అది ఎంత అండి, 5 lakhs ఒక దాంట్లో, 20 lakhs ఒక దాంట్లో, 15 lakhs ఇలాంటి ప్లాట్లు పెట్టారు. ఇప్పుడు ఏది సేల్కి పెట్టినా ఏది ఇమీడియట్ గా అయితే రాదు కదండి, టేక్స్ టైం. సో ఇలాంటి మిస్టేక్స్ ఆయన చేయడము. తర్వాత ఈ క్రెడిట్ కార్డ్స్ ని రొటేషన్ అన్నమాట, అంటే ఒక క్రెడిట్ కార్డు దాని మీద బిల్ కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డు మీద అమౌంట్ తీసుకోవడం, ఆ బిల్స్ ని మళ్ళీ EMI గా కన్వర్ట్లు చేయడము. సో ఆల్మోస్ట్ ఇలా చేయడం వల్ల ఈ క్రెడిట్ కార్డుల్ని EMI గా కన్వర్ట్ చేయడం వల్ల టోటల్ గా ఆయన EMIs ఇప్పుడు 1 lakh అయ్యాయి. మంత్ అయ్యేటప్పటికి 1 lakh. మళ్ళీ 1 lakh ఇంకెక్కడి నుంచి తీసుకురావాలి? వచ్చేదేమో 30-40,000. సో గోల్డ్ లోన్ లేకపోతే గోల్డ్ మీద తెచ్చుకోవడము, లేదు గోల్డ్ అమ్మేయడము. సో ఇలా ఎన్ని మంత్స్ వరకు వెళ్తుందండి? సో మాక్సిమం అనదర్ 4 months. అవును. మరి ఏం చెప్పారు అతనికి మీరు? సో దిస్ ఇస్ వాట్ ఫస్ట్ ఏంటంటే దే హ్యావ్ టు స్టార్ట్ విత్ కొంచెం సీరియస్ గా ఏదైనా ప్లాట్ అయితే అమ్మేయమని ఫస్ట్ అయితే చెప్పామండి. కొంచెం టైం అంటే ఆయన ఏం చేశాడు ఈ టైం అంతా, ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నారు కదా, జాబ్ చేయట్లేదు కదా, ట్రేడింగ్ చేస్తూ మొదలు పెట్టారు. ట్రేడింగ్లు ఇవన్నీ స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళండి. నేను అన్నా బాబు మీరు అంత టైం అంతా కూడా మీరు వీటి మీద కాదు, ముందు అది అమ్మడం మీద మీరు టైం స్పెండ్ చేయండి. మీరు నాకు టైం లేదండి అంటున్నారు ఆయన. నేనన్నా ముందు మీరు టైం తీసుకొని మీ ఊరికి వెళ్ళి ఏదైనా ప్లాట్ తొందరగా అమ్మేసి ఆ మనీ తెచ్చుకోవడం మీద పెట్టండి. ఈ ట్రేడింగ్ ఇవన్నీ మీరు చేయడం వల్ల మీకు అంత తొందరగా సొల్యూషన్స్ అయితే రావు. ఏంటంటే హీ వాంటెడ్ క్విక్ సొల్యూషన్స్ విచ్ మే నాట్ పాసిబుల్ సార్. ఈ ట్రేడింగ్ లో మళ్ళీ లాసెస్ వస్తే
అగైన్ ఇట్ విల్ బి అగైన్ ఇట్ విల్ బి ఎ మెస్. మీరు ఇటువైపు వెళ్ళకండి. సో మీరు ముందు లోన్స్ లేకుండా ఎలా లైఫ్ ని మీ ఎక్స్పెండిచర్ మీ ఇన్కమ్ ఈక్వల్ అయ్యేటట్టుగా ఎలా తెచ్చుకోవాలి, కంట్రోల్లో ఎలా తెచ్చుకోవాలి మీ బడ్జెట్ ని, దాని మీద మీరు ముందు ఫోకస్ చేయండి అని చెప్పి మనము చెప్పామండి. సో ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ తీసుకోవడము, తర్వాత డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక పాలసీల్లోనూ లేకపోతే రియల్ ఎస్టేట్ లో ప్లాట్లలో పెట్టడం వల్ల ఇలాంటి టైంలో లిక్విడిటీ ఉండదండి. ఏమైనా ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడము, 6 months వరకు మనకి ఏదైనా మనకి జాబ్ పోయినా ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినా మన బ్యాకప్ లాగా మన 6 months వరకు ఒక సపోర్ట్ అనేది, అంటే మీ ఎక్స్పెండిచర్ 1 lakh అనుకోండి, 6 lakhs వరకు ఒక లిక్విడిటీ దాంట్లో ఉన్న దాంట్లో మీరు పెట్టుకోవడము. తర్వాత మనకి ఈ SIPs ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడము. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే కాంపౌండింగ్ అనేది మనకి జరుగుతుంది, దాన్ని డైవర్సిఫికేషన్ చేసుకోవడము. సో ఈ విధంగా లైక్ ఏంటంటే కొంచెం హెల్దీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హెల్దీ రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే లైఫ్ ఇలానే వెళ్తుంది అనుకుంటారండి. బట్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లాన్స్ అండ్ ఓన్ సర్ప్రైజెస్. సో దాన్ని మనము అంటే ప్రిపేర్డ్ గా ఉన్నాం అనుకోండి, ఇలాంటివి ఎన్ని వచ్చినా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదు అంటే అంత మెస్ అయిపోతుంది. సో మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే ముందు ఫస్ట్ మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నామో లేదో ఒక ఫైనాన్షియల్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనము వెల్త్ చెకప్ చేయించుకోవాలి, హెల్త్ చెకప్ లాగా. మనకు అవసరం ఉన్నా లేకపోయినా హెల్త్ చెకప్ ఎందుకు చేయించుకుంటున్నాం? అవును, ఏమైనా ఉంటే ముందే తెలిసిపోతుంది కదా, డయాగ్నోసిస్ అవుతుంది, మనకు కొంత అమౌంట్ తో పోతుంది. అలానే మీరు వెల్త్ చెకప్ కూడా చేయించుకున్నారనుకోండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు కూర్చొని మీ ఫైనాన్సెస్ అన్ని చెప్తే అక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అక్కడే కరెక్ట్ చేసేస్తాం. సో వీ విల్ ఎంకరేజ్ యూ టు టేక్ ద హెల్త్ పాలసీ ఆర్ టర్మ్ పాలసీ ఆర్ SIPs. కొంచెం లిక్విడిటీ లేదు సార్, మీరు ఈ మిస్టేక్స్ చేశారు, ఇలాంటి పాలసీస్ మీరు తీసుకోకూడదు, ఇలాంటి పాలసీస్ తీసుకోవాలి, ఇలాంటివి మనం చేస్తామండి. ఇప్పుడు మనీ అంతా మీరు పోగొట్టుకోవడం కన్నా జస్ట్ ఇట్ విల్ కాస్ట్ యూ 2000 rupees. ఒకసారి కూర్చొని మీరంతా కూడా ఒకసారి ఫైనాన్షియల్ కన్సల్టేషన్ తీసుకొని అన్ని మనం ముందుగానే చెక్ చేయించుకుంటే ఈజీగా ఇలాంటి ఎన్ని ఐదర్ జాబ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా సరే ద ఫ్యామిలీ క్యాన్ కంటిన్యూ అండి. సో దిస్ ఈస్ వాట్ దే నీడ్, ఫైనాన్షియల్ వెల్త్ చెకప్. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే హెల్త్ చెకప్ లాగా వెల్త్ చెకప్ కూడా మీరు చేసుకోవాలి. సో అప్పుడే మీకు ఫైనాన్షియల్స్ అన్ని కూడాను ప్లాన్డ్గా జరుగుతాయి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.